సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతి ఉత్సవాల్లో భాగంగా సిటీ కేబుల్ లియో శ్రీచక్ర సంయుక్త ఆధ్వర్యంలో పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంబరాల్లో భాగంగా పటమట జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్లో జరిగిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీల్లో పాల్గొని రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దారు. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతి ఉత్సవాలలో భాగంగా సిటీ కేబుల్ లియో శ్రీచక్ర ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సిటీ కేబుల్ ఎండీ పొట్లూరు సాయిబాబు, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ముగ్గుల పోటీలను ప్రారంభించారు. పల్లె వాతావరణాన్ని తలపించేలా ఈ సంబరాలు జరిగాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా పటమట జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్లో జరిగిన ముగ్గుల పోటీలు, గంగిరెద్దుల విన్యాసాలు, భోగి మంటలతో సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందా అన్నట్లు జరిగాయి. ఈ సంబరాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని చూడచక్కని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గత 35 ఏళ్లుగా సిటీ కేబుల్ సంస్థ కేబుల్ ప్రసారాలను అందిస్తూ నెంబర్ 1 ఛానల్గా నిలిచిందని అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు తెలియచెప్పాలనే ఉద్దేశంతోనే ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ ఆశయాలను పొట్లూరి సాయిబాబు కొనసాగిస్తున్నారని చెప్పారు. సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్లుగా పోటీలు నిర్వహించారని తెలిపారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దారని ప్రశంసించారు. ఈ పండగ ఎందుకు వచ్చింది? ఈ పండగ ఏ మతానికి లేకపోతే ఏ దేవుడికి సంబంధించిన పండగ కాదు. ఆ సమయంలో మన ప్రాంతాల్లో ఈ ఆంధ్ర కానీ తమిళనాడు కానీ రైతు వారీగా చక్కటి పంటలు వచ్చే సమయం. అదే సమయంలో రైతులందరూ, రైతు కూలీలు అందరూ కూడా పర్చేజింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉండే సమయం. అదేవిధంగా వ్యాపారాలు ఒకదానికొకటి లింకుతో అందరూ కూడా ఆనందంగా ఉండే రోజులు. అందువల్ల దాన్ని ఒక సంక్రాంతి పండుగగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజున ఇక్కడ కార్యక్రమం సిటీ కేబుల్ వారు. సిటీ కేబుల్ అంటే గత 30-35 సంవత్సరాల నుంచి వేలాది మందికి ఉపాధి కల్పించిన సంస్థ సిటీ కేబుల్. ఇవాళ వచ్చిన డిజిటల్ ఇవన్నీ కూడా రాని రోజుల్లోనే సిటీ కేబుల్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా తక్కువ ఖర్చుతో ఎంటర్టైన్మెంట్, అటు వార్తలు కానివ్వండి, ఇటు సినిమాలు కానివ్వండి, ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సిటీ కేబుల్ సంస్థ ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు ముగ్గులు పోటీలు పెట్టి మహిళల్ని ఉత్సాహపరిచే విధంగా ముగ్గులు అంటే సాంప్రదాయం అంతా. ఇప్పుడు వాళ్ళని ముగ్గులు పోటీలు పెట్టి మహిళలందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళ చేత ముగ్గులేంచి ప్రతి అందరికీ కూడా ప్రైజులు వచ్చే విధంగా ఇదంతా కూడా పండుగ, సంక్రాంతి పండుగ సంబరాల్లో ఒక భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ సాయిబాబు గారు, పొట్లూరి సాయిబాబు గారి సారథ్యంలో, మరి గతంలో రామకృష్ణ గారు, ఇప్పుడు పొట్లూరు సాయిబాబు గారి సారథ్యంలో ఈ సిటీ కేబుల్ సంస్థ ఇంకా అనేక మంది ఉపాధి కల్పించాలని చెప్పి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనంతరం సిటీ కేబుల్ ఎండీ పొట్లూరు సాయిబాబు మాట్లాడుతూ సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ 61వ జయంతి ఉత్సవాలలో భాగంగా సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించామని అన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా మహిళలు ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొన్నారని తెలిపారు. హిందువుల పండుగల్లో పెద్ద పండుగ సంక్రాంతి అని ఈ పండుగ ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. సంక్రాంతి సంప్రదాయాలను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. మహిళలు వేసిన ప్రతి ముగ్గు చాలా బాగుందని, విజేతలను ఎంపిక చేయటం న్యాయ నిర్ణేతలకు కూడా కష్టంగా మారిందని తెలిపారు. సిటీ కేబుల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేము ఈ సంక్రాంతి సంబరాలను నిర్వహించడం జరుగుతుంది. ఇది మా పొట్లూరి రామకృష్ణ గారి జయంతి 28వ తారీఖున వస్తుంది. దాని సందర్భంగా ప్రతి సంవత్సరం దానికి ముందుగా ఇది నిర్వహించి దాంట్లో విజేతలని ఆ కార్యక్రమంలో మనం ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మన గద్దె రామ్మోహన్ గారు, ఈ ప్రాంత ప్రజాప్రతినిధి అయినటువంటి గద్దె రామ్మోహన్ గారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆయన ద్వారానే మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఉత్సాహంగా మహిళలు అందరూ అమితంగా పాల్గొనడం జరిగింది. లిమిటెడ్గానే మేము నిర్వహించడం జరుగుతుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ముందు మరిన్ని చేస్తూ ఒక సంచలన సంస్థ ఇది. ఏ కార్యక్రమం మరి స్థాపించినప్పుడు కూడా ఇండియాలోనే ఈ యొక్క కేబుల్ వ్యాపారాల్లో మొట్టమొదటిగా పొట్లూరు రామకృష్ణ గారు మరి ఆయన స్థాపించడం, తర్వాత వారి సోదరులు సాయిబాబు గారు దాన్ని కంటిన్యూ చేయటం, లక్షలాది మందికి వాళ్ళ దేశంలోనే మరి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి సంస్థ. మరి ఈరోజు ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలు ముందుగానే ఏదైతే సిటీ కేబుల్ ముందుగా ప్రారంభించడం జరిగింది, అట్లాగే సంక్రాంతి సంబరాలు కూడా
ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటగా మరి యొక్క తూర్పు నియోజకవర్గంలో ఈ హై స్కూల్లో ప్రారంభించడం మా అందరికి కూడా సంతోషదాయకం. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మరి నాకు ఇచ్చినందుకు కాగా ఈ పోటీల్లో గన్నవరానికి చెందిన మచ్చ మధు అనే మహిళ మొదటి బహుమతిగా ఎయిర్ కండిషనర్, దుర్గాపురానికి చెందిన శాంతి కుమారి రెండవ బహుమతిగా రిఫ్రిజిరేటర్, వన్ టౌన్కు చెందిన సువర్ణ అనే మహిళ మూడవ బహుమతిగా వాషింగ్ మిషన్ గెలుపొందారు. వారికి అతిథులు బహుమతులు అందజేశారు. అలాగే 10 మందికి ప్రోత్సాహక బహుమతులు, పోటీలో పాల్గొన్న వారందరికీ పార్టిసిపెంట్ బహుమతులు అందజేశారు. మచ్చ మాధవి, నేను గన్నవరం నుండి వచ్చాను. సిటీ కేబుల్ వాళ్ళు ఇలా కండక్ట్ చేయటం ప్రతి సంవత్సరం మహిళల్లోని సృజనాత్మకతను వెలికితీసి వాళ్ళని ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ సంవత్సరం ప్రథమ బహుమతి వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇదే కష్టపడి ఏదో ఒక ప్రైజ్ కోసం ప్రయత్నిస్తానని చెప్తున్నాను. ప్రతి సంవత్సరం కండక్ట్ చేసి మహిళలకి ప్రోత్సహించే సిటీ కేబుల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను వేసిన ముగ్గురు రైతుని ఆదర్శంగా తీసుకొని వేశానండి. ఉపాధ్యాయులైనా, లాయర్లైనా, ఇంజనీర్ అయినా, కలెక్టర్ అయినా ఎవరైనా కష్టపడేది ధాన్యం కోసమే. అంటే కోటి విద్యలు కూటి కొరకు అని రైతు సంపాదించిన ధాన్యం మీదే ప్రతి వ్యక్తి ఆధారపడతాడు. అందుకే రైతుని ఆదర్శంగా తీసుకొని నా ముగ్గులో ప్రదర్శించాను. రైతుకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నన్ను ప్రథమ స్థానంలో నిలిపిన రైతుకి నా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సిటీ కేబుల్ వాళ్ళ ఆధ్వర్యంలో 6 సంవత్సరాల నుంచి ముగ్గుల పోటీలో పాల్గొంటున్నాము. కానీ ఎప్పుడు కన్సలేషన్ వస్తుంది. ఈ సంవత్సరం సెకండ్ ప్రైజ్ తీసుకున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఈ కండక్ట్ చేసిన అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రైజ్ రావటం చాలా సంతోషంగా ఉంది. చాలా ముగ్గులో ధనుర్మాసం సందర్భంగా ధనుర్మాసానికి సంబంధించి మన సంక్రాంతి కాన్సెప్ట్ మొత్తం ముగ్గులో చూపించానండి. మెలికల ముగ్గులు, హరిదాసులు, నెక్స్ట్ గాలిపటాలు, చెరుగళ్ళు, గొబ్బెమ్మలు, అవన్నీ మన ధనుర్మాసంలో మనం పెడతాం, ముగ్గులో పెడతాము. అన్ని ముగ్గులోనే చూపించామండి ఆ కాన్సెప్ట్. కానీ చాలా బాగా చేశారు సార్. అన్ని సందర్భాలు, సంక్రాంతి అనేది జనవరి వస్తుంది, కానీ ఇంకా ముందుగానే ధనుర్మాసంలో తీసుకురానిచ్చి ముందుగా సందర్భం అనేది చేశారు. చాలా బాగా జరిగింది సార్. ఇక్కడ అంతా ఫెసిలిటీస్, వాటర్ అవన్నీ, స్నాక్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారు, స్వీట్స్ అవన్నీ చాలా బాగుంది. సంక్రాంతి ధనుర్మాసంలో అందరూ చక్కగా ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి పొద్దున్నే తెల్లవారుజామున లేచి చక్కగా పల్లెటూరులో బాగా చేసేవాళ్ళండి. ఆ సాంప్రదాయాలన్నీ నశించిపోతున్నాయన్న ఉద్దేశంతో సిటీ కేబుల్ వారి ఆధ్వర్యంలో ఇప్పుడు బయటకు తీసుకొచ్చి మహిళల్లో ఉన్న చైతన్యాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఈ అందరికీ ఎస్పీపీ ప్రాపర్టీస్ స్పాన్సర్ చేసిన వాళ్ళకి, శ్రీచక్ర ఛానల్ వాళ్ళకి అందరికీ పేరు పేరున చాలా ధన్యవాదాలు సార్. నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా. వైకాపా పాలనలో జలవనరుల శాఖ విధ్వంసానికి గురైందని ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గత 5 ఏళ్లలో ఒక్క రిజర్వాయర్, కాలువ పనులు పూర్తి కాలేదని, చివరకు పూడికతీత పనులు జరగలేదని విమర్శించారు. 2014-19 మధ్యకాలంలో 7 లక్షల కోట్ల బడ్జెట్లో జలవనరుల శాఖకు తేదేపా సర్కార్ 72,000 కోట్లు కేటాయిస్తే, జగన్ ప్రభుత్వంలో 12 లక్షల కోట్ల బడ్జెట్లో కేటాయించింది 32,000 కోట్లేనని, ఖర్చు చేసింది కేవలం 19,000 కోట్లు మాత్రమేనని విమర్శించారు. తేదేపా ప్రభుత్వంలో సీమ ప్రాజెక్టులకు 12,000 కోట్లు కేటాయిస్తే, వైకాపా ప్రభుత్వం ఖర్చు చేసింది 2,200 కోట్లు మాత్రమేనని మండిపడ్డారు. జగన్ రాయలసీమ ద్రోహి అని మంత్రి ధ్వజమెత్తారు. రాయలసీమ బిడ్డ అని పేరు చెప్పి ఖర్చు పెట్టింది ఎంత అంటే మరి కేవలం 2,200 కోట్ల రూపాయలే. అది కూడా బడ్జెట్ డబల్ ఉన్నటువంటి పరిస్థితుల్లో దయవుంచి అందరూ కూడా గమనించాలి. అంటే ఈ రాయలసీమకి ఎంత ద్రోహం, ఎంత దగ ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడనేటువంటి విషయం. రాయలసీమకు సంబంధించి 198 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులను కూడా ప్రీ క్లోజర్ చేసి బ్యాంక్ గ్యారెంటీలు వెనక్కి ఇచ్చేసాడు అని అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రాంతం పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడనేది ఇంకా ఇంతకు మించినటువంటి పెద్ద ఉదాహరణ ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నా, రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ ప్రాంతానికి చేసినటువంటి పరిస్థితి, దుస్థితి అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అటువంటి స్థితి నుంచి ఈరోజు మళ్ళీ ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ కూడా సీఎం చంద్రబాబు మనవడు మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశ్ చదరంగంలో ప్రపంచ రికార్డు సాధించాడు. వేగంగా పావులు కదపడంలో నారా దేవాంశ్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 9 ఏళ్ల దేవాంశ్ వేగవంతమైన చెక్ మేట్ సల్వర్ 175 పజిల్స్ ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక ధృవీకరణను దేవాంశ్ అందుకున్నాడు. దేవాంశ్ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది.
వ్యూహాత్మకమైన ఆట తీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడిజీ నారా దేవాన్ష్ చెక్ మేట్ మారథాన్ పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ రికార్డులో దేవాన్ష్ క్రమక్రమంగా సవాల్ చేసే చెక్ మేట్ పజిళ్ల క్రమాన్ని పరిష్కరించాడు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుంచి ఎంపిక చేసిన 5334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో దేవాన్ష్ ఈ రికార్డును సాధించగలిగాడు. ఇటీవల దేవాన్ష్ మరో 2 ప్రపంచ రికార్డులను కూడా సాధించాడు. అతను 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిన్ కేవలం 1 నిమిషం 43 సెకండ్లలో పూర్తి చేశాడు. 9 చెస్ బోర్డులను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. మొత్తం 32 ముక్కలను వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచాడు. దేవాన్ష్ ప్రపంచ రికార్డు ప్రయత్నాలను న్యాయ నిర్ణేతలు, లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టుదల, కృషి ద్వారా తమ కలలను సాధించవచ్చని దేవాన్ష్ నిరూపించాడు. ఇది భారతీయ పిల్లల అపారమైన ప్రతిభకు, వారిలో దాగి ఉన్న అత్యుత్తమ నైపుణ్యాలకు మచ్చు తునక. సరైన ఎక్స్పోజర్, మార్గదర్శకత్వంతో పిల్లలు ఉన్నత స్థానానికి చేరుతారు అనడానికి దేవాన్ష్ నిదర్శనమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేవాన్ష్ లేజర్ షార్ప్ ఫోకస్తో శిక్షణ పొందడం తాను ప్రత్యక్షంగా చూశానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. దేవాన్ష్ ఈ ఘనత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దేవాన్ష్ ఈ క్రీడను ఎంతో ఇష్టంగా స్వీకరించాడని తెలిపారు. అతను గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మకమైన ప్రదర్శనల నుంచి ప్రేరణ పొందాడని వెల్లడించారు. దేవాన్ష్కు చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఈవెంట్ కోసం దేవాన్ష్ గత కొన్ని వారాలుగా రోజుకు 5-6 గంటల పాటు శిక్షణ పొందాడని లోకేష్ వెల్లడించారు. క్షత్రియ సామాజిక వర్గంలో సామాన్యుడు సైతం అన్ని రంగాల్లో రాణించేలా ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కోరారు. క్షత్రియులు రాజకీయంగా మరింత ఎదగాల్సి ఉందని, క్షత్రియ యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం క్షత్రియ సామాజిక వర్గానికి తగు ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ క్షత్రియ యువజన సంఘం ఆధ్వర్యంలో మహారాజా పీవీజీ రాజు క్రీడోత్సవం నిర్వహణ విజయవాడ రూరల్ రామవరపాడులోని ఎస్ఎల్వి గ్రాండ్లో జరిగింది. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, బీజేపీ శాసనసభ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ క్షత్రియ సామాజిక వర్గంలో సామాన్యుడు సైతం అన్ని రంగాల్లో రాణించేలా ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని కోరారు. క్షత్రియులు రాజకీయంగా మరింత ఎదగాల్సి ఉందని, క్షత్రియ యువత రాజకీయాల్లోకి రావాలని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం క్షత్రియ సామాజిక వర్గానికి తగు ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేసి ప్రపంచవ్యాప్తంగా క్షత్రియుల ప్రాధాన్యత మరింత పెంచారని తెలిపారు. హైదరాబాదులో సైతం క్షత్రియుల పాత్ర గణనీయంగా ఉందని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ విషయాన్ని ఒప్పుకున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో సైతం క్షత్రియులు తగు పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఈ విధంగా క్షత్రియ సంఘాలు, క్షత్రియ యువజన సంఘాల్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు ఉండాలి, కానీ ఈ సంఘాల్లో రాజకీయాలు ఉండకూడదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా పదే ఎవరో ఒకరి గుప్పిట్లో పనిచేయడం కోసం, కొంతమందిని రాజకీయంగా ముందుకు తీసుకువెళ్ళడం కోసం, కొంతమంది కనుసరణలో ఈ సంఘాలు పనిచేసిన రోజున ఈ కులానికి ఎదుగుదల ఉండదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పి, కుల సంఘాల్లో ఆర్థిక అసమానతలు ఉండకూడదు. ఈ విధమైనటువంటి సేవా సంఘాల్లో డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు, పేదవాడు అనేటువంటి తారతమ్యం ఉండకూడదు. కుల సంఘాలు బలవంతుణ్ణి మరింత బలవంతుణ్ణి చేయడానికి ఉపయోగపడుతున్నాయి, కానీ సామాన్యుని పికప్ చేసి బలవంతుని చేయడానికి ఉపయోగపడడం లేదనేది నాలుగు తలపగాలు కథలు. నువ్వు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలి. ఇక క్రీడలకు కానీ, సంగీతానికి కానీ, సాహిత్యానికి కానీ ఎనలేని కృషి చేసిన క్షత్రియుడు మన తెలుగు రాష్ట్రాల్లో, అట్లీస్ట్ సౌత్ ఇండియా అని నేను గంటాపదంగా చెప్పగలను. నార్త్ ఇండియా రాజుల గొడవలు నాకు తెలియదు, కానీ అందులో ఎంత ఇవాళ పీవీజీ రాజు గారు చేసిన దానాలని ఇవాళ మార్కెట్ విలువతో లెక్క పెడితే ఎన్ని లక్షల కోట్లు ఉంటుందో వెలకట్టలేం. పేదల బియ్యాన్ని దారి మళ్లించి దోపిడీకి పాల్పడిన మాజీ మంత్రి వైకాపా నేత పేర్ని నానిని కఠినంగా శిక్షించాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ప్రభుత్వాన్ని కోరారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక న్యాయస్థానంచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పేర్ని నాని 1999 ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులకు, ప్రస్తుత ఆస్తులకు మధ్య అంతరాన్ని గుర్తించి ఆ పెరుగుదల వెనుకున్న నిజాలు నిగ్గు తేల్చాలన్నారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి బొద్దా వెంకన్న ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పేర్ని నాని డీడీ కట్టిన 1.72 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చారు? తూకం యంత్రంలో తేడా వస్తే కిలోలో ఉంటుంది కానీ మెట్రిక్ టన్లో ఉండదుగా. దొంగతనం చేసి తర్వాత మీ వస్తువులు తిరిగి ఇచ్చేస్తున్నానంటే దొంగ కాకుండా పోతాడా అని బొద్దా వెంకన్న ప్రశ్నించారు. కరోనా సమయంలో దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని జే గ్యాంగ్ దారి మళ్లించిందని తెలిపారు. ఇందులో జగన్ రెడ్డి ప్రధాన బాధ్యుడని అన్నారు. నాని వంటి వాళ్లను ముందు పెట్టుకుని పేదల బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారని తెలిపారు. ఇందుకోసమే కాకినాడ, కృష్ణపట్నం సహా పలు పోర్టుల్ని అరబిందో సహా తన అస్మదీయులకు కట్టబెట్టారని వెంకన్న ఆరోపించారు. దాదాపు 187 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పందికొక్కు తింటే బాగా తింటే ఒక పావు కేజీ 1/2 కేజీ తింటుంది పొలాల్లో. కానీ 187 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ పందికొక్కు తినేసింది, అమ్మేసింది. అదేంటంటే వేయింగ్ మిషన్లో ఏమైనా తేడా ఉందేమో కాబట్టి నేను ఫైన్ కడుతున్నాను అంటాడు. ఇతను ఒక బియ్యపు దొంగ, సముద్రం దొంగ ఉంటాడు, బంగారం దొంగ ఉంటాడు, డబ్బులు దొంగ ఉంటాడు. అలాగే పేర్ని నాని అనేటువంటి వ్యక్తి ఒక బియ్యం దొంగ. అసలుకి ఇలాంటి దొంగల్ని మనం ఎక్కడ సమాజంలో ఎవరు కూడా క్షమించకూడదు. ఇవి పేద ప్రజల కోసం ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేసి పేదలకు ఇవ్వాలన్నటువంటి బియ్యాన్ని ఇవాళ పందికొక్కలాగా మేసి పేదలన్నా దయా దాక్షిణ్యం లేకుండా ఇవాళ వాళ్ళ సొమ్ము తినడమే కాకుండా 1,72,00,000 ఇవాళ ఎక్కడి నుంచి తెచ్చి నువ్వు డీడీ కట్టావు? పేద ప్రజల గొంతుకైన సిపిఎం బలోపేతానికి ఉద్యమాలను ఉధృతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు పిలుపునిచ్చారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని కోరారు. సిపిఎం చేసే ఆందోళన పోరాటాలకు ప్రజల మద్దతుతో పాటు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. సిపిఎం విజయవాడ సెంట్రల్ సిటీ 23వ మహాసభ ఆదివారం సాయంత్రం అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్లో నిర్వహించారు. ఇటీవల మృతి చెందిన సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యుల మృతికి సంతాపం తెలిపారు. ప్రజా నాట్య మండలి కళాకారుల కళారూపాలు ఆకట్టుకున్నాయి. విద్యుత్ భారాలను నిరసిస్తూ విద్యుత్ బిల్లుల ప్రతులను దహనం చేశారు. సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని కోరారు. చేతి నిండా పని కల్పించడం, కనీస వేతనాల అమలు, ధరల నియంత్రణ, వరద సాయం అందించడం, ఇళ్ల స్థలాల మంజూరు, ఉద్యోగ భద్రత, సూపర్ 6 అమలు తదితర అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. అంబేద్కర్పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ప్రజలకు ఎన్నో ఆశలు చూపి ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేంద్రంలోని మోడీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం భారాలపై భారాలు మోపుతూ ప్రజల నడ్డి విరుస్తోందని విమర్శించారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం, 10.5 ఏళ్ల కాలంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చూశామని, మరలా 6 మాసాల నుంచి చంద్రబాబు పాలన చూస్తున్నామని అన్నారు. పార్టీలు, జెండాలు, ముఖ్యమంత్రులు, ప్రధానులు మారుతున్నారని, జెండాలు కాదని విధానాలు మారాలని పేర్కొన్నారు. కొంతమందికి ఇచ్చారు కానీ ఇంతవరకు సహాయం అందరు వాళ్ళు కాగితాల మీద కాగితాలు పెట్టుకున్నారు. సచివాలయం, ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు మనం పోరాడాం. ఆన్లైన్లో పెట్టమంటే పెట్టాం, ఎంక్వైరీ చేసామన్నారు. కానీ ఇంతవరకే సహాయం ఇంకా రూపాయికి పావుల వంతు పైనే సహాయం అందిన వాళ్ళు ఉన్నారు. బళ్ళ మీద అమ్ముకునే వాళ్ళు, లేదు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఇంకా అనేక మందికి సహాయం అని చెప్పారు. ఆ సహాయం కూడా అరకొరగానే అందింది. ఈరోజు మనం చెప్తా ఉన్నాం. మరి అందుకే ఈ వరదల్లో కూడా ఆ రోజు నాయకులుగా గెలిచిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కొన్ని తిరిగాడు, కానీ ఎమ్మెల్యేలుగా నాయకులుగా గెలిచిన వాళ్ళు నీళ్ళల్లో కాలు పెట్టడానికి కూడా ఈ రోజున సిద్ధపడలా. ఆ రోజు మొహం కూడా చూపించరా. ఎలక్షన్ లో మన ఓటు కోసం ఇంటింటికి తిరిగిన వాళ్ళు వరదలు వస్తే మీకు ఈ నాయకులు ఎక్కడ కనపడ్డారా? వామపక్ష పార్టీలు అధికారంలో ఉన్నప్పుడే విజయవాడ ప్రధాన నగరంతో పాటు శివారు ప్రాంతాలు కూడా అభివృద్ధి జరిగిందని, కమ్యూనిస్టు పార్టీ ప్రజా ప్రతినిధుల కృషితోనే సింగ్ నగర్ అభివృద్ధి చెందిందని సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే కమ్యూనిస్టు పార్టీ శతవసంతంలోకి అడుగెడుతున్న నేపథ్యంలో ఈ నెల 26న జరిగే ప్రదర్శన బహిరంగ సభలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇటీవల వరదలతో ధ్వంసమైన 62వ డివిజన్ సిపిఐ కార్యాలయం,
చలసాని భవన్ను పునర్నిర్మాణం చేసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రకాష్ నగర్లో సిపిఐ 62వ డివిజన్ కార్యదర్శి లింగబత్తిన శివకుమార్ అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ నగరపాలక సంస్థలో మేయర్ టి వెంకటేశ్వరరావు సారథ్యంలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలపై భారాలు వేయకుండా పాలన సాగించినట్లు గుర్తు చేశారు. నేటి పాలకులు చెత్తపై పన్ను విధిస్తే దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి విజయం సాధించినట్లు చెప్పారు. సిపిఐ సీనియర్ నేత కె సుబ్బరాజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సింగనగర్ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిందన్నారు. నేటి అవసరాలకు ఏమాత్రం సరిపోని కారణంగా మరో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగేందుకు సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ నేతల తాబేదారులకు అవకాశం కల్పించడం, అధికారుల అలసత్వం కారణంగా బుడమేరు కట్ట ఆక్రమణకు గురైందని పేర్కొన్నారు. నగరంలోని 32 డివిజన్లు ముఖ్యంగా సింగనగర్, ప్రకాష్ నగర్, కండ్రిక ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయని అన్నారు. వరదలతో నష్టపోయిన చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సారథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి మాట్లాడడం జరిగిందని పేర్కొన్నారు. పుష్ప సినిమా సమాజానికి ఏమైనా ఉపయోగపడేదా? అలాంటి సినిమాను ప్రోత్సహించాలా అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ప్రశ్నించారు. పుష్ప సినిమా యాజమాన్యం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని రేవతి కుటుంబం తిరస్కరించాలని కోరారు. బాధిత కుటుంబానికి సిపిఐ తరపున త్వరలో సహాయాన్ని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి దొంగ వ్యాపారం చేసుకోవాలని ఈ సినిమా సందేశమిస్తుందని, అసభ్యకర సన్నివేశాలు కూడా అందులో ఉన్నాయంటూ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా ఈ అల్లు అర్జున్ ఆ సినిమాకి వెళ్ళడం, ఆ తొక్కిసారి జరగడం, అందులో రేవతి అనే ఒక మహిళ చనిపోవడం, ఆమె సినిమా చూడడానికి వచ్చింది టికెట్ కొనుక్కొని. అల్లు అర్జున్ చూడడానికి రాలేదు. కొడుకు 9 ఏళ్ల పిల్లవాడు, అతని చావుతుగా ఉన్నాడు. ఆ మరణం పట్ల సిపిఐ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉన్నాను. వాడి కుమారుడు త్వరగా కోలుకోవాలని కోరుతా ఉన్నాను. అసలు ఈ సంఘటన చాలా ఘోరమైంది. పుష్ప సినిమా అనేది ఒక ఎర్రచంద్రం స్మగ్లింగ్ సంబంధించినటువంటి హీనమైన సినిమా. అది సందేశం ఏమి ఇస్తుంది? స్మగ్లింగ్ బాగా చేసుకోమని చెప్పేసి ఇస్తుందా? అలాంటి సినిమాలో అనేక అసహ్యకర సీన్స్ ఉన్నాయి. కూర్చుంటే ఒకసారి, లేస్తే ఒకసారి చెప్పేసి లేదంటే ఇంకొక సినిమా అని, ఈ పద్ధతుల్లో ఒక బూత్తో కూడుకున్నటువంటి పాటలు, సెక్స్ సినిమాలు పెట్టి, స్మగ్లింగ్ పెట్టి, ఈ రెండు సమాజానికి చెడదొరలేనిది. దాన్ని ఎక్స్పోజ్ చేసేందుకు గవర్నమెంట్ సిగ్గు లేకుండా వాళ్ళకి ప్రోత్సహించింది టికెట్లు పెంచుకోవడానికి. ఆ 700, 1000 రూపాయలు, 3000 రూపాయలు పెంచుకోవడం టికెట్ ఇస్తే 3000 రూపాయలు ప్రభుత్వం ప్రకటిస్తే వాడు 6000 రూపాయలకు అమ్ముకున్నాడు. అంటే ప్రభుత్వం ఏం చేయాలా? అదేమన్నా ఆదర్శమైన సినిమా? ఏమన్నా ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని పోలీసు అధికారులు పేర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్, శాంతి భద్రతల విభాగం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. శిరస్త్రాణం ధరించని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. జరిమానాలు విధిస్తామని, వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఆదివారం 493 మందికి 1.82 లక్షలు జరిమానాలు విధించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్, శాంతి భద్రతల విభాగం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. శిరస్త్రాణం ధరించిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. జరిమానాలు విధిస్తామని, వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఆదివారం 493 మందికి 1.82 లక్షలు జరిమానాలు విధించారు. వాహన తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలానాలు ఉన్న వాహనాలను పట్టుకున్నారు. పెండింగ్లో ఉన్న వారికి ఇప్పటికే మెసేజ్లు పంపామని తెలిపారు. ఆ మెసేజ్ల్లో ఉన్న లింకులను క్లిక్ చేసి ఫోన్ ద్వారానే చలానాలను చెల్లించవచ్చన్నారు. 90 రోజుల్లో చెల్లించకపోతే వాహనాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. రహదారి భద్రతా నిబంధనలను పాటించాలని సిపి ఎస్వి రాజశేఖర్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.